అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను మంచి రుచిగా ఉండేటువంటి కారం పూస చేసి చూపిస్తున్నా చూడండి. చాలా బాగా ఉంటుంది. మనం పిల్లలకి ఇప్పుడు స్కూల్ టైం కదా, స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇలాగ మనం చేసి పెట్టినామంటే మనం స్నాక్స్కైనా పంపించవచ్చు, లేదా ఈవినింగ్ టైం అయినా కూడా మనం ఇలాగ పెట్టచ్చు. ఇక్కడ నేను ఈ కారం పూస చేయడానికి ఇక్కడ 3 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి జల్లించుకోవాలండి. అక్కడ మందికి మనం చిన్న హోల్స్ కదా కారం పూస చేయాలంటే, కాబట్టి మనం కంపల్సరీగా జల్లించుకోవాలి. నేనైతే ముందుగా జల్లించుకున్నాను. అలాగే ఒక అరకప్పు వరకు బియ్యం పిండి వేయడం మూలంగా మనకి క్రిస్పీగా వస్తాయి. అలాగే కారం మనం తినేదాన్ని బట్టి ఒక అర స్పూన్ వేసుకున్న, తర్వాత జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వేసుకున్న, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి, గోరువెచ్చగా ఉన్నటువంటి నూనె ఒక 2 స్పూన్లు వేసుకుంటాను. వేసుకొని మొత్తం పిండికి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నూనె మొత్తం అంతటికి పిండికి అంతటికి కలపాలి బాగా. మనం ఇలాగ అంతా బాగా కలిపేసుకొని చేత్తో మనం ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ అలా కాకపోతే ఇంకా కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి. అప్పుడే మనకి బాగా వస్తాయి. చూడండి, ఇలాగ కావాలి. లేదనుకుంటే ఇంకొక స్పూన్ నూనె వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చపాతీ పిండిలా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా మెత్తగానే ఉండాలి. ఎందుకంటే మనం జంతికలు గొట్టంలో పెట్టేటప్పుడు మనం వేసేటువంటిది కారం పూస కాబట్టి మనం చేత్తో ఒత్తడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం చూడండి, ఇలాగా వచ్చేలాగా ఈ మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగ కలుపుకొని ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా ఈ గొట్టంలోకి పెట్టుకొని, ఇక్కడ నేను కారం పూసది పెట్టాను ప్లేటు. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఒక్క 2 నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనం వేసిన వెంటనే మాడిపోతుంది. అందుకోసమే ఇప్పుడు నేను 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లోనే చూపిస్తున్నా చూడండి. ఇలాగ ఒక 2 నిమిషాలు, మరీ మనం వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 2 వైపులా అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. చూడండి, కరెక్ట్గా నీకు రెండో వైపుకి తిప్పడానికి ఇంకా 1 నిమిషం పాటు కాలనివ్వాలి. అలాగే మనం ఒకే గరిటెతో వేసామంటే మనకి చేతులపైకి నూనె పడేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఇలాగ వేసామంటే మనకి చేతులపైన పడుతుంది. అందుకోసమే మరొక గరిటెతో ఇలాగా రెండో వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాలు అటు ఇటు కాల్చుకున్నామంటే మనకి కారం పూస మంచి కలర్తో బాగా వస్తుంది. అలాగే మనకి ఎక్కడైనా మధ్యలో కాలలేదు అనకుండా మనకంతా మొత్తం బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. లేదా మధ్యలో ఎక్కడైనా పచ్చిగా ఉంటే మనకి త్వరగా స్పాయిల్ అయిపోతుంది. అలాగే త్వరగా మెత్తగా అయిపోతుంది. అందుకోసం ఇలాగ బాగా కాల్చుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగా మనం కాల్చుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. వేడి వేడిగా కారం పూస రెడీ అయిపోయింది. మనకిది ఒక వారం 10 రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇలాగ చేసి పెట్టుకున్నామంటే. ఇప్పుడు మనము ఇదంతా మొత్తం ఇలాగైనా మనం బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదా మొత్తం మిక్చర్ లాగా అంతా ఇలాగ చూడండి ఎంత కరకరలాడుతుందో. ఇలాగ చేసి పెట్టుకున్నామంటే మనకి బాక్స్లో ఈజీగా పడుతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఈ కరివేపాకును కూడా మనము మొత్తం ఈ మిక్చర్లో కలిసేలాగా చేత్తో ఇలాగా మెదుపుకున్నామంటే చిన్నగా అండి, మంచి ఫ్లేవర్తో చాలా బాగా ఉంటుంది. ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.